నమస్కారం, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఫిబ్రవరి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు ప్రసంగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. తిరుమలలో మంత్రి రోజాకు నిరసన సెగ. జై అమరావతి అంటూ శ్రీవారి సేవకుల నినాదాలు. శ్రీవారి సేవకు వచ్చి ఇదేమిటి అని ప్రశ్నించిన మంత్రి. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలంటూ ఢిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధర్నా. తమ పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి. ముత్యాలంపాడు సాయిబాబా మందిరంకు 1,00,000 విరాళం అందజేసిన యాచకుడు ఆదిరెడ్డి. తనకు బాబా భక్తులే కుటుంబ సభ్యులు అని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 3 రోజుల పాటు మధ్యంతర బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 5న గవర్నర్ నజీర్ ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. మొదటి రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తదనంతరం ఫిబ్రవరి 6, 7 తేదీల్లో మధ్యంతర బడ్జెట్పై చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వం ఆమోదం కోసం వివిధ బిల్లులకు ముఖ్యమైన సవరణలు కూడా సమర్పించనుంది. ఈ మేరకు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుండి షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర విభజన హామీలు అమలు కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో షర్మిల ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలంటూ ధర్నా చేపట్టారు. అంతకుముందు పలు జాతీయ రాజకీయ పార్టీల నేతలను కలిసి ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో షర్మిల నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డిఎంకే పార్టీ ఎంపీ తిరుచి శివ నేతలను కలిశారు. తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చిన తర్వాత జై అమరావతి అంటూ శ్రీవారి సేవకులు నినాదాలు చేశారు. ఈ ఘటనతో అవాక్కైన మంత్రి రోజా శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటి అని ప్రశ్నించారు. దేవుడి సన్నిధిలో ఇలాంటివి సరికాదన్నారు. ఏపీ మంత్రి రోజాకు ఊహించని పరిస్థితి ఎదురైంది. మంత్రి నెలలో ఒకసారి శ్రీవారి సేవలో పాల్గొంటూ ఉంటారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజా నిత్యం శ్రీవారిని దర్శించుకుంటూనే ఉన్నారు. ఎప్పట్లాగే స్వామివారిని దర్శించుకోవడానికి మంత్రి తిరుమలకు రాగా అనుకోని సంఘటన జరిగింది. శ్రీవారి ఆలయం దగ్గర మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చిన తర్వాత జై అమరావతి అంటూ శ్రీవారి సేవకులు నినాదాలు చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అన్నారు. అమరావతికి మద్దతు ఇవ్వాలని, జై అమరావతి అని నినదించాలంటూ రోజాను శ్రీవారి సేవకులు కోరారు. ఈ ఘటనతో అవాక్కైన మంత్రి రోజా శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటి అని ప్రశ్నించారు. దేవుడి సన్నిధిలో ఇలాంటివి సరికాదన్నారు. ఆ తర్వాత మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తిరుమల కొండ మీద అది శుక్రవారం స్వామివారికి అభిషేకమైన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టమైన విషయం. నేను ఇక్కడే తిరుపతిలో పుట్టి పెరిగాను. ఆ రోజు నుంచి ఈరోజు నేను ఇంత ఎదగటానికి మరి భగవంతుడి ఆశీస్సులే కారణం. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు నన్ను నమ్ముకున్న ప్రజలకి నగిరిలో నేను సర్వీస్ చేయగలుగుతున్నందుకు. సో రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైతే ప్రజలకి అండగా ఉంటూ ఇచ్చిన మాట మీద నిలబడి తన కుటుంబ సభ్యులుగా ప్రజల్ని భావించి ప్రతి ఒక్కరికి ఒక కొడుకులాగా పనిచేస్తున్న జగనన్న మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే నగిరిలో నేను హ్యాట్రిక్ కొట్టాలి ఎమ్మెల్యేగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వివక్ష నేతలను కలిసిన షర్మిల ఇవాళ ఏకంగా ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ గడ్డ మీద ఈరోజు షర్మిల సమరశంఖం పూరించారు.
10 ఏళ్లైనా విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోవటం లేదని షర్మిల ఈ మేరకు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామని మోదీ చెప్పినా కూడా ఇప్పటికీ ప్రత్యేక హోదాని ఇవ్వలేదని, హామీలను అమలు చేయడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదన్నారు. రాజధాని నిర్మాణానికి సహకారం సహా కడప స్టీల్ ప్లాంట్ వంటి హామీలు అమలుకు నోచుకోలేదని షర్మిల అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. హామీలు అమలు చేయనప్పుడు బీజేపీకి ఎందుకు ఏపీలో పార్టీలు మద్దతు ఇస్తున్నాయని షర్మిల ప్రశ్నించారు. 10 ఏళ్లవుతున్నా కూడా కీలకమైన 10 హామీల్లో 1 కూడా అమలు కాలేదన్నారు. తమ పోరాటం ఇక ముందు కూడా కొనసాగుతుందని వెల్లడించారు. అన్ని పార్టీల నేతలను దీనిపై కలవడంతో పాటు అందరికీ లేఖలు రాస్తామని వెల్లడించారు. చట్టాన్ని గౌరవించి అమలు చేయాల్సిన అవసరం ఉందని షర్మిల అన్నారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా భక్తుడు యాదిరెడ్డి తన ధాతృత్వాన్ని మరోసారి చాటారు. వయసురీత్యా అనారోగ్య సమస్యలు పీడిస్తున్న యాచక వృత్తితో జీవిస్తూ భక్తజనం ఇచ్చిన నగదును బాబావారికి విరాళాల రూపంలో అందజేసి భక్తి తత్పరత చాటుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయిబాబా మందిరం గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డికి మందిరం అభివృద్ధి కోసం ₹1,00,000 నగదును విరాళంగా అందజేసి దానగుణాన్ని చాటారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం వద్ద యాచక వృత్తితో జీవిస్తూ యడ్ల యాదిరెడ్డి తను సంపాదించుకున్న సొమ్మును ఎప్పటికప్పుడు బాబా మందిరానికి విరాళాలుగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. బాబా పట్ల తనకున్న భక్తి భావాన్ని చాటుతూ క్రమం తప్పకుండా బాబా వారి సన్నిధానానికి విరాళాలు అందజేస్తున్నది విదితమే. ఈ క్రమంలో శుక్రవారం బాబా ప్రాంగణంలో మందిరం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డికి అభివృద్ధి ఖర్చుల నిమిత్తము యాదిరెడ్డి ₹1,00,000 విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మందిరం అధ్యక్షులు పి లక్ష్మణరావు, కార్యదర్శి కుంచనపల్లి శ్రీహరి, మందిరం అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గౌతమ్ రెడ్డి, ముత్యాలంపాడులో బాబా మందిరం ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు మందిరం వద్ద యాచక వృత్తితో జీవనం కొనసాగిస్తున్న యడ్ల యాదిరెడ్డి తనకు భక్తులు దానం చేసిన సొమ్ముని మరలా బాబా వారికే విరాళాలుగా రూపంలో అందించడం ఆనవాయితీగా మారిందని గుర్తు చేశారు. యాదిరెడ్డిని చూస్తుంటే దాతృత్వానికి మరో పేరుగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు సమర్పించిన ₹1,00,000 నగదుతో మొత్తం సాయిబాబా మందిరంతో పాటు చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకు సుమారు ₹9,54,691 నగదును వివిధ రూపాల్లో అందజేయడం జరిగిందన్నారు. వృద్ధాప్య సమస్యలు వెంటాడుతున్నా అవేమీ లెక్క చేయకుండా తన దగ్గర ఏమీ దాచుకోకుండా బాబావారికే సమర్పించడం చూస్తుంటే యాదిరెడ్డికి బాబావారి పట్ల ఉన్న భక్తి తత్పరత అర్థమవుతుందన్నారు. ఈ విజయవాడ నగరంలో వెలిసినటువంటి బాబా మందిరం ఆంధ్ర షిరిడీగా పేరుగాంచి భక్తుల యొక్క మన్ననలను చూరగొని దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగిపోవడం అనేటువంటి జరుగుతుంది. దానిలో భాగంగానే నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ని కూడా ఈ గుడి సొంతం చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఈ గుడిలో జరిగేటువంటి కైంకర్యాలు, ముఖ్యంగా బాబా గారికి అందించేటువంటి సేవలు యావత్తు కూడా షిరిడీ మాదిరిగానే ఇక్కడ కూడా తీసుకోవడం జరుగుతోంది. దీనివలన భక్తజనం యావత్తు కూడా ఈ గుడిని ఆదరించడం, ఇక్కడ మొక్కుకునేటువంటి వారందరికీ కూడా మొక్కులు తీరుతాయి అనేటువంటిది, మ్యారేజెస్ కానీ పిల్లలు కానీ విషయంలో మాకు వచ్చి చెప్పేటువంటి వాళ్ళు మరలా ఈ గుడికి రావటం అనేటువంటి కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మా గుడి ముందు యాచక వృత్తి చేస్తున్నటువంటి యాదిరెడ్డి అనేటువంటి వీరు ఈ గుడి యొక్క విధానాన్ని చూసి ఆయనకి తోచినటువంటి సహాయం చేయాలని దాతృత్వానికి మరో పేరుగా నిలిచినటువంటి యాదిరెడ్డి ఈ రోజు వరకు ఈ గుడికి ₹9,54,691 అందజేయటం అనేది జరిగింది. దీనికి కారణం వాళ్ళు చెప్తే ఆశ్చర్యం, గోశాల నిర్మాణం చేస్తే దానికి అయ్యే ఖర్చు అంతా నేనే ఇస్తానని ₹3,00,000 ఇవ్వటం జరిగింది. తండులాభిషేకం బియ్యంతో అభిషేకం బాబా గారికి చేస్తుంటే ₹1,00,000 ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 1,00,000 రుద్రాక్షలు అభిషేకం చేస్తే ఈ యాచక వృత్తి చేసేటువంటి ఆయన ₹2,00,000 మనకు అందజేయటం అనేటువంటి జరిగింది. మందిరానికి అభివృద్ధి చేసుకోండి మరొక ₹1,00,000 ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా దత్తాత్రేయుడు ఎవరైతే ఉన్నారో మన స్వామి, ఆ స్వామికి కావాల్సినటువంటి వెండి కవచాలు యావత్తు కూడా యాదిరెడ్డి చేయటం అనేటువంటి జరిగింది. దీనికి గాను నిత్యాన్నదానం మనం చేస్తూ ఉంటే ₹50,111 దానికి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇది కాకుండా వారు చేసేటువంటిది దీనికి సంబంధించి ముఖ్యంగా
ఇతర దేవాలయాలకి ఆ అమ్మవారి దేవాలయానికి ₹1,00,000 ఇవ్వటం అనేటువంటి జరిగింది. ప్రక్కనే ఉండేటువంటి రామాలయం ఉంటే ఆ స్వామివారులందరికీ కూడా వెండి కిరీటాలు తయారు చేయడం జరిగింది. ఈ గ్రామానికి గ్రామ పెద్దగా గ్రామ దేవతగా పేరుగాంచినటువంటి ఈశ్వరమ్మ తల్లికి వెండితో అన్ని ఆభరణాలు తయారు చేయించి ఇచ్చినటువంటి ఘనుడు దాత్రుడు మన యాదిరెడ్డి గారు. వారికి మేము చిరు సత్కారం చేయటం జరుగుతుంది. ఆరోగ్యం బాగోపోయినందువలన మరలా ఇంకొక ₹1,00,000 ఇస్తున్నానని చెప్పి ఇవాళ మరొక ₹1,00,000 ఇవ్వటం జరిగింది. అంటే దీని అర్థం ఆయనకి బాబా మీద ఉండేటువంటి భక్తి శ్రద్ధలు అనేటువంటిది తెలుస్తుంది. అందుకే మా మందిరం సంబంధించినటువంటి అందరం సభ్యులందరూ కూడా ఆయనకి చిరు సత్కారం చేయాలని ఈరోజు మీ అందరినీ కూడా పిలవటం జరిగింది. సాయిబాబా బాబావారి భక్తుల ఆశీస్సులతోనే దేవాలయాలకు విరాళాలుగా అందచేయడం జరుగుతుందని యాదిరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో పేర్కొన్నారు. తన పట్ల చూపుతున్న అభిమానానికి ధన్యుణ్ణని పేర్కొన్నారు. తనకు వారసులు ఎవరూ లేరని, నిజమైన వారసులు భక్తులేనని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. విదేశాల నుండి సైతం తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న భక్తులకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాబా గారికి నేను మొదటి నుంచి కూడా ఏ రకంగా ఇది చేస్తున్నా దానికి ఇచ్చుకుని ఒక్కపారి ఫస్ట్లో రెడ్డి గారు పరిచయం అయ్యారు. పాపం ఆయన చూసి ఆశ్చర్యపోయి ఇలా చేస్తున్నారని అందరికీ తెలియజేసినట్టు ఇప్పటికి కూడా నా గురించి మొత్తం అమెరికా కూడా అక్కడి కానీ ఇక్కడ అన్ని దేశాల నుంచి కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి. నా మంచి చెడు కూడా అడుగుతున్నారు. ఇప్పటికీ ఎలాగా నా ఆరోగ్యం బాగలేకపోయినా సరే బాబాగారికి పూజ చేపిస్తామని ₹1,00,000 ఇచ్చా. ఈ అన్నిటి కారణం ప్రచారానికి మాకు గౌతురెడ్డి గారు, ఈ గుడి ప్రెసిడెంట్ గారు చాలా సహకారం ఇచ్చారు. తర్వాత ముందు ఫస్ట్ ఏమనుకోవాలంటే భక్తుల సహకారం. భక్తులు మామూలు కాదు. అక్కడ నాకు వారసులు ఉన్నారో లేరో తెలియదు, కానీ నాకు భక్తులే వారసులు. వాళ్ళు పలకరింపే నన్ను బాగా ఇచ్చేస్తుంది. ఇక్కడ మా బాబాగారు ఈ 2 వల్ల ఇవాళ బడుతున్నాయి. నా నడువులు మొత్తం వాలిపోయినాయి, కూర్చోలేకపోతున్నా. దానివల్లనే ఇంకొక ₹1,00,000 ఇస్తానయ్యా, ఉంటానో పోతానో అని గౌతురెడ్డి గారికి చెప్పాను. అందుకే ప్రజానీకానికి తెలియలేని నా ఆరోగ్యం బాగలేదు అని చెప్పాను. అలాగనే చేశారు. ఎంత భక్తుల సహకారం, ప్రతి వస్తువు కూడా భక్తుల సహకారంతో. నిజంగా అనకూడదు, నాకు వారసులు ఉన్నారో లేరో తెలియదు, కానీ ఇవాళ భక్తులే వారసులు. సాయిబాబా మందిరం అధ్యక్షులు పి లక్ష్మణరావు, కార్యదర్శి కుంచెనపల్లి శ్రీహరి మాట్లాడుతూ యాచక వృత్తితో పోగు చేసుకున్న సొమ్మును తమ మందిరానికే విరాళాల రూపంలో అందచేయడం యాదిరెడ్డికి పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. బాబావారి ఆశీస్సులు ఎప్పుడూ యాదిరెడ్డికి ఉండాలని, ఆయనకు ఆరోగ్యాలు చేకూరాలని బాబాని వేడుకుంటున్నట్లు తెలియజేశారు. తమ మందిరంతో పాటు పొరుగునే ఉన్న రామాలయం, గ్రామదేవత ఈశ్వరమ్మ దేవస్థానానికి వెండి ఆభరణాలు చేయించడం జరిగిందని తెలియజేశారు. సంపాదించడం అందరూ సంపాదిస్తారు, సంపాదించింది దానగుణం చేయాలి అనేటువంటి లక్ష్యం మనిషి కొద్ది మందిలోనే ఉంటుంది. అలా ఉన్నటువంటి కొద్ది మందిలో యాదిరెడ్డి గారు ఉన్నవాడు ఇవ్వటం లేడు, లేనివారు యాచక వృత్తి చేసినప్పటికీ అది గౌరవప్రదంగా ధర్మకార్యాలకే వినియోగిస్తున్నాడు. ఆ వినియోగించడం కూడా మంచి కులం రహితం, మత రహితం, వర్గరహితమైనటువంటి బాబాకు ఆయన అందించడం మా అందరికీ కూడా గర్వకారణం. అటువంటి మందిరం మేము ఇక్కడ నిర్మించుకున్నాం. ఆ నిర్మాణంలో మా అందరం కూడా, మా గౌతమ్ రెడ్డి మేమందరం ఆధ్వర్యంలో దీన్ని ఇంకా దినదిన ప్రమాదమానం వహించి ఒక స్థాయికి ఎదగడానికి మేము కృషి చేస్తూ ఉన్నాము. ఇది యాదిరెడ్డి గారు ఇంకా సహస్ర చాంద్రమాన దర్శన యోగం అయిపోయింది. 100 సంవత్సరం వర్షే 120 సంవత్సరాలు పూర్ణాయుర్దాయం అంటాం. ఆ పూర్ణాయుర్దాయం కలిగినంత వరకు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంగా ఉండాలని సద్గురు సాయిబాబా ఆయనకు అనంతమైనటువంటి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ, ఇటువంటి దాతృత్వాన్ని 10 మందికి తెలియజేసినట్టయితే మిగతా భక్తులు కూడా ఆయన ఒక సూచన చేశాడు, చక్కటి సూచన. సంపాదితం కాదు ముఖ్యం, దానవత్వం ముఖ్యమైనటువంటి. ఆ దానవత్వంలో కూడా ఉన్నది కాదు లేనిది దానించడం అనేటువంటి చాలా గొప్ప విశేషం. దాన్ని అందరూ అలవర్చుకుంటారని సర్వే జన సుఖినో. ఇక్కడ యాచక వృత్తి చేస్తున్నాడనే పేరే కానీ ఆ మహానుభావుడికి ఉండే మనస్సు ఎవరికి ఉండదు. నీ తర్వాత ఏంటని మేము చాలాసార్లు ప్రశ్నించాం. నీకు తర్వాత కార్యక్రమాలకు డబ్బు ఏం చేసుకుంటామని. దానికి మీరు ఉన్నారు, గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ భక్తులు ఉన్నారు. నాకేం డబ్బు నిలవద్దు. ఇక్కడ భక్తులు ఎవరైతే ఇచ్చారో ఆ భక్తులందరూ చల్లగా ఉండాలని వాళ్ళ డబ్బంతా నేను మరలా మందిరానికి ఇస్తున్నాను. ఆ మందిరంలో భక్తులందరూ చల్లగా ఉండాలని పూజలు చేయండి, వాళ్ళు బాగుండాలని ఆయన చివరి కోరిక. యాదిరెడ్డి గారికి ఆరోగ్యం కూడా బాగుండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారి తదనంతరం చేసే కార్యక్రమాల నిమిత్తం కూడా
రామారావు గారికి కొంత డబ్బుని అందజేసి ఉన్నారు, ₹1,00,000 వరకు. నా తదనంతరం చేసే కార్యక్రమాలు యథావిధిగా గోదానం కానీ భోజనాలు కానీ చేసే కార్యక్రమాలు కానీ నా డబ్బుతో చేయండి అని చెప్పి వారి స్నేహితుడైన రామారావు గారికి కూడా డబ్బులు ఇచ్చున్నారు. ఆయన ఏదైనా మంచి మనస్సుకి భగవంతుడు చల్లగా చూసి మంచి ఆయురారోగ్యాలతో ఉన్నంతకాలం మంచిగా ఆయువుగా ఉండి ఆ భగవంతుడి దగ్గర సాయినాథుడి పాదాల దగ్గర శాశ్వతంగా చేరుకోవాలని కోరుకున్నాం. అదేవిధంగా కరోనా సమయంలో చెల్లెలు మల్లేశ్వరి కరోనా సమయంలో ఇంట్లోంచి బయటికి రాని సమయంలో కూడా తీసుకెళ్ళి ప్రతిరోజు అతను తినే మెత్తటి అన్నం రసం ఏం తింటే ప్రసాదాన్ని అందజేస్తుంది. అట్లాగే ఈరోజు వరకు అట్లాగే చిరంజీవి శైలజ గారు అతనికి ఒంట్లో బాగోకపోతే వెంటనే వెళ్ళి కూడా ఉండి హాస్పిటల్లో అతనికి కావాల్సిన సపర్యలన్నీ చేసి అట్లా సేవ చేస్తుంది. కార్యక్రమం అనంతరం సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో యాదిరెడ్డికి ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి పశ్చిమ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొడతామని పశ్చిమ వైసీసీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. ప్రతి గడపకు వెళ్తుంటే ప్రజలకు తమకు జరిగిన మంచి చెప్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి వైసీపీ పార్టీ గెలుస్తుందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. 44వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, మేయర్ రాయన భాగ్యలక్ష్మిలతో కలిసి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ గడప గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గడపకు వెళ్తుంటే ప్రజలే మాకు వారికి జరిగిన మంచి చెప్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం తథ్యం అని స్పష్టం చేశారు. మంచి జరిగితేనే మాకు ఓటు వేయమని తాము ప్రజలను కోరుతున్నామని చెప్పారు. వైసీపీ పార్టీ ఎప్పుడు పేదల పార్టీ అని, విజయవాడ పశ్చిమంలో మూడోసారి కూడా వైసీపీ జెండానే ఎగురవేసి హ్యాట్రిక్ కొడతామని వెల్లడించారు. పెత్తందారులకు పేదలకు జరిగే యుద్ధంలో గెలిచేది జగనే అని అన్నారు. ఏలూరులో జరిగే సిద్ధం సభలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో 139 డివిజన్ సచివాలయం పరిధిలో గడప గడప కార్యక్రమానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు, చేసిన అభివృద్ధి పనులని వాళ్ళే మాకు ముందొచ్చి మేము ఇలా లబ్ధి పొందామని చెప్పి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మేము జగనన్నకే ఓటేస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము సీఎం చేసుకుంటామని చెప్పేసి ప్రజలు ముందుకొచ్చి చెప్తున్నారు. మమ్మల్ని ప్రజలందరూ మేము వాళ్ళ ఇంటికి వెళ్తుంటే బ్రహ్మరథం పట్టి మమ్మల్ని అందరినీ హారతులు ఇస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవడం ఖాయమనేది మేము చెప్పడం కాదు, ఈ స్థానిక ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. అభివృద్ధిని చూసి ఓటేయండి, మేము అభివృద్ధి చేశాం కాబట్టి వచ్చి ఓటు అడుగుతున్నాం అని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ఏ అభివృద్ధికి నోచుకొని గత ప్రభుత్వాలు కావాలని చెప్పేసి అందరికీ మాయ మాటలు, మాయ హామీలు ఇచ్చి మోసాలు చేశారు తప్ప ఏ ఒక్కళ్ళు కూడా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు ప్రజల్లో ఉండే పార్టీ ఇది, పేదల పార్టీ ఇది, బడుగు బలహీన వర్గాల పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం అందరం మళ్ళీ జగనన్నని సీఎం చేసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, జగనన్న ప్రభుత్వంలో సుఖ సంతోషాలతో ఉన్నారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవడం ఖాయం. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మూడోసారి హ్యాట్రిక్ దిశగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. పశ్చిమ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, తప్పకుండా ఇది ప్రజాపాలన, పెత్తందారులకు పేదలకు జరిగే యుద్ధంలో పేదల వైపే మేమంతా ఉంటాం. మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మాదే విజయం జరుగుతుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, అలాగే రేపు జరగబోయే ఏలూరు మహాసభలో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి సిద్ధం సభని మొత్తం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తప్పకుండా ఏదైతే భీమిలి మహాసభ దద్దరిల్లిందో అదేవిధంగా దానికి ధీటుగా కూడా మళ్ళీ ఏలూరు సభ అంత బహిరంగ సభ, జనసముద్రంలాగా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే క్యాటర్ కానీ మొత్తం అందరూ తరలి వస్తున్నారు. ఆ సభని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ, మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో మన ఆసిఫ్ గారు ఈరోజు అభ్యర్థిగా మన పశ్చిమ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈరోజు 44వ డివిజన్లోన మైలవరపు దుర్గారావు గారు, రత్నకుమారి గారి ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి స్థాయిలో డివిజన్ పర్యటన అన్నది జరగడం జరుగుతుంది. ఈరోజు మన చైర్మన్ గారు, ఏపీఐడిసి చైర్మన్ గారు పుణ్యశీల గారు, అలాగే చైతన్యారెడ్డి గారు, అప్పాజీ గారు, ఇంకా తంగెళ్ళ రాము గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా 2వ విడత ప్రతి గడపకి వెళ్ళటం జరుగుతుంది. అభివృద్ధి పనుల మీద, సంక్షేమం మీద, ఇంకా ఏమైనా
పెండింగ్ ఉన్నాయా, ఇంకా మేము ఏమైనా మీకు పూర్తి చేయాల్సినవి ఉన్నాయా అన్నది కూడా ప్రతి ఒక్క గడపకి తెలుసుకోవటం జరుగుతుంది. ఏదైనా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా కొన్ని పథకాలు ఆగినా కానీ అవి వెంటనే మళ్ళీ రీజనరేట్ అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. అలాగే అభివృద్ధి పనుల్లో కూడా మీకు ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది. అవి కూడా త్వరితగతిలోనే పూర్తి చేస్తామని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. మేము సంక్షేమము అభివృద్ధి జగనన్న పాలనలోన సుభిక్షంగా జరుగుతున్నాయి. ఆయన 2 కళ్ళగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిస్తుంటే ప్రతిపక్షానికి ఏం చెప్పాలో అర్థం కాకుండా లేనిపోయిన బురద జల్లి లేనిపోయిన పనికిమాలిన మాటలు మాట్లాడుకొని తిరుగుతున్నారే కానీ మా ప్రభుత్వంలో మేము మంచి చేశాము, మళ్ళీ మేము వస్తే మేము ఇది చేసుకుంటాము, ఇంత మంచి మేము చేస్తామని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఒక్కటి కూడా లేదు. వాళ్ళు చేసే పని ఒకటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం. తండ్రి కొడుకులు ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు అమరావతిలోన. అంతకు మించి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి నేను జగన్ గారు ఇచ్చే పథకాలన్నింటిని నేను కొనసాగించుకుంటాను అని చెప్పుకుంటున్నాడే కానీ నా ప్రభుత్వంలో నేను ఇది చేశాను, నేను ఉన్నప్పుడు ఇది చేశాను, అవి నేను కంటిన్యూ చేస్తానని చెప్పుకునే అర్హత కూడా లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన తోక పార్టీలో ఆయన ఎంతమంది గుంపుగా వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులను కానీ అలాగే జగన్ అన్నను కానీ ఏమీ చేయలేరు. ఈరోజు ఏలూరులోన రేపు జరగబోయే అందరం సిద్ధం, ఆంధ్రప్రదేశ్ మొత్తం సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ జనసంద్రం తరలి వస్తున్నారు. జగన్ గారు సిద్ధం అని ఒక కార్యక్రమాన్ని పెడితే మేము సిద్ధము దానికి తోకలా ఆడించుకోవడం తప్పితే కానీ మీకంటూ ఒక విజన్ కానీ మీకంటూ ఒక లక్ష్యం కానీ లేదు. అన్నీ కాపీ కొట్టి మీకన్నా మీ కొడుకు వయసు ఉన్న వ్యక్తి ఈరోజు ఇంత మంచి పరిపాలన చేస్తుంటే దాన్ని మీరు కాపీ కొట్టడమే కానీ మీకంటూ ఒక లక్ష్యము లేదు, ఒక నిర్దేశత లేదు. రాబోయే కాలంలోన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం వై నాట్ 175 దిశగా వెళ్తున్నాము, తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను. అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు గడప గడప మన ప్రోగ్రాంలో 44వ డివిజన్లో 139 సచివాలయం పరిధిలో మన వైసీపీ అభ్యర్థి అయినటువంటి ఆసిఫ్ అన్న, అలాగే నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు, చైర్మన్ గారు, కార్పొరేటర్లు, ఇంకా స్థానిక పెద్దలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, పెద్దలు అందరూ కలిసి ఈరోజు ప్రతి గడపకు వెళ్ళి జగనన్న ఏమేమి చేశాడు అని మేము అడిగే లోపే వాళ్ళే జగన్ గారు చేసిన సంక్షేమం కానీ ప్రతి ఒక్కరికి వాలంటీర్లు వచ్చి మాకు సంక్షేమాన్ని అందిస్తున్నారని ప్రతి ఒక్కళ్ళు చాలా గర్వంగా చెప్తున్నారు. అలా ప్రతి ఇంటికి వెళ్తే మాకు కూడా చాలా గర్వంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ అఖండ మెజారిటీతో ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ అన్నని గెలిపించడం ఖాయం. అదే నెక్స్ట్ 24 వచ్చేసింది కాబట్టి పుణ్యశాల చెప్పినట్టు నేను కూడా తరబడుతున్నాను. 24లో మన జగనన్న సీఎం అవ్వడం ఖాయం. విజయవాడలో 3 సీట్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం సిద్ధం. మనమంతా యుద్ధానికి సిద్ధం అన్నట్టు ప్రతిపక్షాలు కూడా అంటున్నారు. మేము గెలిచేది తథ్యం. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరికీ ఈ గడప గడప ప్రోగ్రాంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సీఎం జగన్ తలపెట్టిన సిద్ధం సభకు అందరూ సిద్ధం కావాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సీఎం జగన్ సభకు మద్దతు ఇచ్చే విధంగా అన్ని ప్రాంతాల నుండి తరలి రావాలని కోరారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ప్రజలందరూ ఆకర్షితులు అవుతున్నారని వెల్లంపల్లి హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 61వ డివిజన్ ప్రశాంతి నగర్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావుతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 61వ డివిజన్ ప్రశాంతి నగర్ ఏరియాలో పర్యటించనున్నామన్నారు. రోడ్లు అన్నీ వేయడం జరిగిందన్నారు. ప్రజలు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారని అన్నారు. సీఎం జగన్ తలపెట్టిన సిద్ధం కండి కార్యక్రమం జయప్రదం చేయాలన్నారు. మనం చేసిన మంచి పనులు ప్రజలకు వివరించాలన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి వేలాది మంది ప్రజలు తరలి వెళ్తున్నామని తెలిపారు. సీఎం జగన్ సభకు మద్దతు ఇచ్చే విధంగా అన్ని ప్రాంతాల నుండి తరలి వెళ్తున్నామన్నారు. సీఎం జగన్ పాలనలో శాంతినగర్, ప్రగతి కాలనీ, ప్రశాంతి నగర్ రోడ్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. గతంలో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వచ్చిన సందర్భాలు లేవన్నారు. జగనన్న హయాంలో అందరం నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నామన్నారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమేనని తెలిపారు. డివిజన్ పర్యటనలో భాగంగా
61 డివిజన్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ గారు ఉమ్మడి రమాదేవి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కాలనీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చాలా చక్కగా శాంతినగర్ కానీ, ప్రగతి కాలనీ కానీ, ప్రశాంతి కాలనీ కానీ, ప్రతి వాంబే కాలనీ కానీ, ప్రతి హెచ్ బ్లాక్ కానీ ప్రతి ఒక్కటి కూడా రోడ్స్ అన్నీ కూడా చాలా చక్కగా సిమెంట్ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. ఏదైతే ఎన్నికల శంఖారావం పూరిస్తున్న మా ముఖ్యమంత్రి గారు సిద్ధం అనే కార్యక్రమాన్ని రేపు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా వేల మంది మేము ఆ కార్యక్రమానికి వెళ్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమాల అమలు, అభివృద్ధి వాటి మీదే వారు ఇప్పటివరకు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ పార్టీ నాయకుడిగా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఈరోజు ఆయన మన ఈ జిల్లాలు పాత ఈస్ట్ గోదావరి, పాత వెస్ట్ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ 3 జిల్లాలు కూడా దెందులూరులో ఏర్పాటు చేయడం జరిగింది. వేల మందితో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మేము అందరం కూడా వెళ్ళి ఆ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకి శంఖారావం పూరిస్తారో వాటన్నిటికీ కూడా మద్దతు ఇచ్చే విధంగా మేమందరం కూడా వెళ్తున్నాం. మా కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి వెళ్తామని చెప్పని మీ అందరికీ కూడా మేము తెలియపరచుకుంటాం. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 61వ డివిజన్లో ఇంటింటికి ప్రచారంలో భాగంగా మరి ప్రతి గుమ్మంకి వెళ్ళాం. ప్రతి గుమ్మంలో ఉన్నటువంటి జగనన్న ఇచ్చేటువంటి నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి, అమలయ్యాయా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవి తెలుసుకోవటము, ప్లస్ ఇంకా ఓటు అడగటం అనేది కూడా జరిగింది. చాలా పాజిటివ్గా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ప్రతి గుమ్మంలో కూడా పిల్లవాడికి అమ్మఒడి, లేకపోతే విదేశీ విద్య, ఎందుకంటే విదేశీ విద్య అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారు పేదల కళ సాకారం చేశారు. ఎందుకంటే పేద కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి విదేశీ విద్య అంటే వాళ్ళకి వెళ్ళటం కష్టమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చి చదువుకున్న పిల్లలందరినీ కూడా విదేశీలను పంపించి చదువుకోపిస్తున్నారంటే మరి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఆర్థిక స్థితిగతులు బాగోలేనప్పటికీ కూడా పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి సంకేతాలు ఇచ్చి చాలా 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 సంతోషంగా ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గడప గడప కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ప్రజలు మంచి స్పందన కనిపిస్తుంది. కారణం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పేదల పక్షం. ఆయన అనుసరిస్తున్న సంక్షేమ పథకాలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఒక బీసీ కారుమూరి నాగేశ్వరరావు మంత్రి అయ్యాడు, ఒక అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యాడు, ఒక మైనార్టీ నాయకుడు అంజాద్ బాషా డిప్యూటీ సీఎం, ఒక ఎస్సీ సోదరిమణి డిప్యూటీ సీఎం. ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా ఉపన్యాసాలు కాదు, చేసి చూపిస్తాడు ఆయన. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్టు వారెంట్ జారీ అయింది. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఈ వారెంట్ను జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఓ వివాదంలో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నుండి టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేశారు. ఈ ఎన్నికల సందర్భంగా ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన వివాదంలో వంశీతో పాటు 38 మందిపై 4 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణకు హాజరు కాకపోవడంతో ఇప్పటికే వంశీకి బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది న్యాయస్థానం. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ సైబరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు ఆంధ్ర పోలీసులు. ఈరోజు ఉదయం బాచుపల్లిలో గంజాయి అమ్మడానికి 2 వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ బాలానగర్ పోలీసులు అనుమానంతో ఏపీ 39 QH 1769 మారుతి ఈకో వాహనాన్ని పట్టుకొని పరిశీలించగా 22 కేజీల గంజాయి 11 ప్యాకెట్స్లో లభించింది. వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా కాకినాడలోని 3rd బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ అని తెలిసింది. వీరు గంజాయి స్మగ్లింగ్లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అనే ఆశతో ఆరోగ్యం బాగోలేదు అనే విషయంతో సెలవు పెట్టి మొదటిసారిగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటం జరిగింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది.
విస్తృత సమాచారంతో కూడిన మీడియా డైరీ 2024 జర్నలిస్టులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు ఉద్ఘాటించారు. క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డైరీని, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనియన్ మీడియా డైరీని తీసుకురావడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. సమాచారాన్ని, ముఖ్యమైన సంఘటనలను నిక్షిప్తం చేసుకోవడానికి డైరీ ఎంతో దోహదపడుతుందని నాయకులు అన్నారు. ప్రతి జర్నలిస్టు డైరీ రాయటానికి అలవర్చుకోవాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనియన్ అధ్యక్షులు చావ రవి అధ్యక్షతన జరిగిన డైరీ ఆవిష్కరణ సభలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డైరీని ఐజేయు కార్యదర్శి డి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనియన్ డైరీని సి ఛానల్ అధినేత టీవీ రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. విజయవాడ యూనిట్ తొలిసారిగా తీసుకొచ్చిన క్యాలెండర్ను ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ ఐవి సుబ్బారావు ఆవిష్కరించారు. డైరీల ఆవిష్కరణకు ముందు రమేష్ బాబు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, డి సోమసుందర్, ఐవి సుబ్బారావు మాట్లాడుతూ ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, వారి ఎన్నికల ప్రణాళికలో పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు తమ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. వేదికపై ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచెల జయరాజ్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ ఆసీనులయ్యారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు తొలుత స్వాగతం పలికి వక్తలను వేదికపైకి ఆహ్వానించారు. ఈరోజు ఏపీయూడబ్ల్యూ డైరీ ఆవిష్కరణ నేను ముఖ్య భాగంగా చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు సుబ్బారావు గారు కానీ, చందు జనార్దన్ గారు కానీ, చావా రవి గారు కానీ, మిగతా పెద్దలందరూ, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, మన జర్నలిస్ట్ మిత్రులు అందరి తరఫున అందరికీ నా థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు ఈ ఏపీజేడబ్ల్యూ వాళ్ళు ఫైట్ చేస్తున్న ఈ అక్రిడేషన్ గురించి ఆ పోరాటం సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరఫు నుంచి, అంటే మా ఛానల్ కానీ, మా ఎలక్ట్రానిక్ తరఫు నుంచి ఏపీజేడబ్ల్యూ సంస్కృతం గారు చెప్పినట్టు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నా సరే అందరూ కలిసి చేయాలి, ఇదంతా మనం ఫ్యామిలీగా అనుకొని చేయాలని చెప్పి, దానికి నా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన యూనియన్కి చాలా ముఖ్యమైన కార్యక్రమం. మన విజయవాడ అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మన జర్నలిస్ట్ మిత్రులకు అవసరమైనటువంటి డైరీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఫోటో జర్నలిస్టులకు సంబంధించిన సమాచారంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, ముఖ్యమైన ఆఫీసర్లు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లతోటి, అలాగే మనకి రోజువారీ వార్తలకు సంబంధించి వాటి తప్పులు, ఏ పదం ఎలా రాయాలి, తర్వాత ఏ రోజు మనకి జాతీయంగా, అంతర్జాతీయంగా ముఖ్యమైన మనం ఘటనలు అవన్నీ కూడా వాటన్నింటిని కూడా పొందుపరిచి సమగ్ర సమాచారంతో మనం డైరీ అందజేస్తా ఉన్నాం. ఆ డైరీని ఈ సంవత్సరం ఆలస్యమైనప్పటికీ, లాస్ట్ ఇయర్ కూడా యాక్చువల్గా ఆలస్యమైంది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 10వ తారీఖున సంప్రదించాలన్నా ఈ డైరీని మన దగ్గర ఉంచుకుంటే వెంటనే సంప్రదించడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న వారికి ఈ డైరీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారు దినచర్యని, రోజులో వారు ముఖ్యమైన ఘట్టాలని ఈ డైరీలో పొందుపరచడం ద్వారా మరి మనం ప్రతి పత్రికలో కూడా ఈ రేటింగ్స్ సంవత్సరాంతంలో రౌండప్ అనేవి మనం ముద్రించడం జరుగుతుంది. అవి ముద్రించడానికి కూడా ఈ విధమైనటువంటి మరి ప్రధాన ఘట్టాలను పొందుపరుచుకోవడం వల్ల మనకి చాలా తేలిక అవుతుంది. కాబట్టి ఇందాక రవి గారు చెప్పినట్టు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే డైరీతో పాటు మన క్యాలెండర్ కూడా మనం ముద్రించడం ఇదే మొట్టమొదటిసారి. ఇంతవరకు మనం డైరీలు ముద్రిస్తూ వస్తున్నాం తప్పితే క్యాలెండర్ని ఎప్పుడు మనం ముద్రించుకోలేదు. తాను టోపీ పెట్టుకొని పెద్ద ముస్లిం అని పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు.
గత 4 ఏళ్లుగా ముస్లింల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశామని గుర్తు చేశారు. ప్రతి రంజాన్కు వేల మంది ముస్లింలకు తోఫా అందజేసినట్లు పేర్కొన్నారు. ముస్లింలందరూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. పశ్చిమ నియోజకవర్గం రాయల్ హోటల్ ట్రాక్టర్ స్పేర్స్ సెంటర్ నుండి ఇంటింటికి రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ పాల్గొని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీ నిలిపే అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను టోపీ పెట్టుకొని పెద్ద ముస్లింని అని అన్నారు. ముస్లిం సమస్యలపై పశ్చిమ నియోజకవర్గంలో అనేక పోరాటాలు నిరంతరం చేశామని గుర్తు చేశారు. జమ్మూ మసీద్, ముసాఫిర్ ఖానా, అస్లా మృతి కేసు, హజ్ హౌస్ తరలింపు, గాలి షాహిబ్ దర్గా భూములు కబ్జాపై నిరంతరం పోరాటం చేసింది తామే అని స్పష్టం చేశారు. 7 సంవత్సరాలుగా పేద సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశామని పేర్కొన్నారు. అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈసారి మహేష్ గారికి జనసేన టీడీపీకి అండగా నిలబడతామని వారు కూడా హామీ ఇచ్చారు. నేను కూడా వారికి ఒక్కటే తెలియజేశాను, పశ్చిమ నియోజకవర్గంలో నాకన్నా పెద్ద ముస్లిం ఎవరు లేరు. నేను టోపీ పెట్టుకొని ముస్లింని మాత్రమే పెట్టుకోను, కానీ నేను ముస్లిం సమాజం అనేది ఖచ్చితంగా వాళ్ళ మంచి గురించి అనేక కార్యక్రమాలు చేశానని కూడా వారికి తెలియజేయడం జరిగింది. అలాగే హజ్ హౌస్ ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోతే గన్నవరం ఒక్కరు కూడా మాట్లాడాల, ఏ పార్టీ స్పందించలా. ముఖ్యంగా వైసీపీ అయితే చాలా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. హజ్ హౌస్ని ఇక్కడే నిర్మాణం చేసేలాగా కూడా మేము బాధ్యత తీసుకుంటాం. దీంతోపాటు ఉర్దూ కళాశాల ఇంతవరకు కూడా పూర్తి చేయాల, ఆ కళాశాలని పూర్తి చేయాలని గత 4 ఏళ్ళుగా అడుగుతాను. ఎందుకింత నిర్లక్ష్య వైఖరని వైసీపీ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. గాలిబ్ షాహిబ్ దర్గాకు చెందినటువంటి వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని వైసీపీ నాయకులు కానీ, వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, అదేవిధంగా ఆయన అనుచరుగణం కానీ పెద్ద ఎత్తున కబ్జా చేయకపోతే అడ్డుకున్నాం. గాలిబ్ షాహిబ్ భూములని కాపాడే ప్రయత్నం నిరంతరం చేశాం. అస్లాం మృతి విషయంలో కూడా నేను మొదటి నుంచి కూడా మర్డర్ అని చెప్పా, చివరికి అదే తెలియంది. అనేక సార్లు నన్ను పోలీస్ స్టేషన్లు పిలిచారు, విచారణ చేశారు, అయినా కూడా అస్లాం కేసులో తుది వరకు నిలబడ్డాం. షేక్ చాంద్ బాషా కుమార్తె విషయంలో కూడా బలంగా నిలబడ్డాం. వీటన్నిటితో పాటు హిజాబ్ వివాదం జరిగినప్పుడు కూడా మరి జనసేన పార్టీ మహిళా నాయకులు చేసిన పోరాటానికి కూడా మేము ప్రత్యక్షంగా పాల్గొన్నాం. మరి ముస్లింల మనోభావాల్ని కాపాడేటువంటి ప్రయత్నంలో మేము కూడా భాగస్వామ్యం అయ్యాం. బీస్ పాల్ష్ డెంటల్ అండ్ కాస్మోటాలజీ సెంటర్ ద్వారా దంత సమస్యలతో పాటు చర్మ, జుట్టు సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. తన క్లినిక్ ప్రారంభోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం స్వాతి రోడ్ నందు బీస్ పాల్ష్ డెంటల్ అండ్ కాస్మెటాలజీ సెంటర్ను నూతనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరై రిబ్బన్ను కత్తిరించి ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ అందించే వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైసీపీ కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర, పగడపాటి చైతన్యరెడ్డిలు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా డాక్టర్ కిరణ్ కుమార్ భరణి డెంటల్ క్లినిక్ ద్వారా వైద్య సేవలను అందిస్తూ అందరికీ సుపరిచితులే అన్నారు. ప్రజలకు అందుబాటులో సేవలు ఉంటాయని చెప్పారు. ఈరోజు ప్రారంభించిన బీస్ పాల్ష్ ద్వారా చర్మ, హెయిర్ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని అన్నారు. అనంతరం డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్, విజయవాడలో 4వ బ్రాంచ్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. తమ వద్ద దంత సంబంధిత సమస్యలతో పాటు చర్మ, జుట్టుకు సంబంధించిన సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో యుక్త వయస్సులోనే జుట్టు కోల్పోయి బట్టతలతో అనేక మంది ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు. ఇటువంటి అన్ని సమస్యలు తమ వద్ద పరిష్కారం అవుతాయని అన్నారు. తమ సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఉచితంగా దంత, చర్మ సంబంధిత సమస్యలపై ఉచితంగా వైద్యాన్ని అందజేస్తామని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. గత 20 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో పేరెన్నికగాంచిన డెంటల్ క్లినిక్ అయిన భరణి డెంటల్ క్లినిక్ వారు ఈరోజు వారి నూతన హాస్పిటల్ బీ స్ప్లాష్ భవానీపురం ప్రాంతంలో ప్రారంభించడం చాలా శుభపరిణామం. డాక్టర్ సిఎల్వి కిరణ్ కుమార్ గారు మరియు డాక్టర్ ఆర్తి గారు కలిసి ఈరోజు బీ స్ప్లాష్ అని మన భవానీపురంలో ప్రజలకు అందుబాటులో కాస్మెటాలజీతో కలిపి అలాగే డెంటల్ క్లినిక్ 2 కలిపి విశిష్ట సేవలు అందిస్తూ ఈరోజు హాస్పిటల్ ప్రారంభించడం వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో లాగానే పేషెంట్స్కి మంచి సేవలు అందిస్తూ ఈ హాస్పిటల్ కూడా అభివృద్ధికి రావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. భవానీపురంలో క్రాంబే రోడ్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్లోనే బీ స్ప్లాష్ అని చెప్పేసి కొత్త క్లినిక్ని ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. మరి హాస్పిటల్లో
అటు డెంటల్కి సంబంధించి అలాగే కాస్మెటాలజీకి సంబంధించి కూడా ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి గతంలో 20 సంవత్సరాలుగా కూడా భవానీపురంలో భరణి డెంటల్ క్లినిక్ అని చెప్పేసి ఒక మంచి పేరుగాంచిన హాస్పిటల్ ఉంది. కిరణ్ గారు దాన్ని చూస్తూ ఉంటారు. మరి ఈరోజు కిరణ్ గారు అలాగే డాక్టర్ ఆర్తి గారు కూడా ఇద్దరూ కలిసి ఇక్కడ ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేసి మరి ప్రజలందరికీ కూడా అవసరమైనటువంటి ట్రీట్మెంట్స్ని అందించడానికి, మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్కిన్ సమస్యలు అలాగే హెయిర్ సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి వాటికి మరి మాకు చేరువలో అందుకులో ఉండేటట్టుగా ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేసినందుకు మరీ ముఖ్యంగా కిరణ్ గారికి అలాగే ఆర్తి గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి బ్రాంచెస్ మరెన్నో పెట్టాలి అని చెప్పేసి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తాం. శివాలయం సెంటర్లో కిమర్ కరుణ ఆర్తి గారి ఆధ్వర్యంలో ఈ ఫ్లాష్ అనే హెయిర్ ఫాలింగ్ గురించి అంటే కాస్మెటిక్ కూడా ఉంది. కాస్మెటిక్ నూతనంగా హాస్పిటల్ను వాళ్ళు ప్రారంభించడం జరిగింది. వారికి నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు తలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. మన ప్రదేశంలో మనకు అందుబాటులో ఉండడం చాలా సంతోషకరము. వారు మరింత అభివృద్ధి చెందాలంటే నేను మనసారా కోరుకుంటూ మీ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. 20 సంవత్సరాలుగా భరణి డెంటల్ హాస్పిటల్ మేము రన్ చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇప్పుడు డెంటల్ అండ్ కాస్మెటాలజీ విభాగం అనేది స్వాతి రోడ్లో భవానీపురంలో స్టార్ట్ చేశాము. ఈ బీ స్ప్లాష్ డెంటల్ అండ్ కాస్మెటాలజీ సెంటర్స్ అనేవి హైదరాబాదు అండ్ ప్రస్తుతం విజయవాడలో 4 బ్రాంచుల్లో రన్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా అన్ని రకాల దంత వైద్య సేవలే కాకుండా స్కిన్కి సంబంధించి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అలాగే ఇప్పుడు ఉన్న పని ఒత్తిడి వల్ల, ఉద్యోగ ఒత్తిడి వల్ల చాలామందికి చిన్న వయసులోనే హెయిర్ కోల్పోవడము, బట్టతలు రావడము, దాని గురించి కాన్ఫిడెన్స్ కోల్పోవడము అనేది ముఖ్యమైన సమస్యలుగా ఉంటున్నాయి. ఎస్పెషల్లీ యూత్ కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అలాగే పిగ్మెంటేషన్స్, టాటూస్, ఇటువంటి ట్రీట్మెంట్స్ కూడా మేము తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయాలని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ తెప్పించి వాటి ద్వారా నిష్ణాతులైన డాక్టర్స్ ద్వారా ట్రీట్మెంట్స్ అనేది చేపిస్తున్నాము. దీనికి ముఖ్య మేనేజింగ్ డైరెక్టర్గా మా శ్రీమతి అయిన సుధారాణి, రిటైర్డ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ మేనేజర్, వారు నిర్వహిస్తున్నారు. మా డాక్టర్ చందన గారు, ఆర్తి చందన గారు దీనికి ఇంపార్టెంట్ కాస్మెటాలజిస్ట్గా వ్యవహరిస్తున్నారు. అందరూ ఈ ఓపెనింగ్ ఇనాగ్రేషన్ సందర్భంగా 3 days 2nd, 3rd, 4th ఫ్రీ డెంటల్ క్యాంపు, ఫ్రీ కాస్మెటాలజీ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతోంది. ఇందులో కంప్లీట్గా కన్సల్టేషన్స్ కానీ, ఎక్స్రేస్ కానీ, స్కేలింగ్ అంటే గారపట్టిన పళ్ళకు క్లీన్ చేయడం, అలాగే పళ్ళు తీసేయడం అంటే ఎక్స్ట్రాక్షన్స్, ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నాము. అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఫ్రీగా చేస్తున్నాము. ఇవన్నీ ఈ 3 రోజులు ప్రజలందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. నేను గత 10 సంవత్సరాల నుండి కాస్మెటాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు మన విజయవాడలో శివాలయం దగ్గర బీ స్ప్లాష్ అనే క్లినిక్ కొత్తగా ఓపెన్ అయింది. డాక్టర్ కిరణ్ కుమార్ సార్ అండ్ డాక్టర్స్ నేను కలిసి ఈ క్లినిక్ని చూసుకోవడం జరుగుతుంది. మా వద్ద అన్నిటికీ డెంటల్ అండ్ కాస్మెటిక్ పరంగా అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయండి. మా దగ్గర మెయిన్గా స్కిన్కి సంబంధించి పింపుల్స్ ఉన్న వాళ్ళకి, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, ఫ్యాట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అలాగే స్కార్స్ ట్రీట్మెంట్స్ కానీ అన్నిటికీ మా వద్ద స్ట్రెచ్ మార్క్స్ అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ మెయిన్గా హెయిర్ ఫాల్ సమస్యలు ఉన్న, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, బట్టతల ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మా వద్ద చేయబడును. అండ్ అన్ని లేటెస్ట్ లేజర్స్ టెక్నాలజీ ఉన్న లేజర్స్ కానీ, క్రయోలైపోలైసిస్ కానీ, డయోడ్స్ అన్నీ మా వద్ద లభించును. అండ్ ఈ 3 days క్యాంప్ అనేది జరుగుతుంది. ఈ 3 daysలో ప్రతి ఒక్క ట్రీట్మెంట్ పైన 50% ఒక ట్రీట్మెంట్లో 50% ఆఫ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. బీ స్ప్లాష్ అనే పేరుతో డెంటల్ అండ్ కాస్మెటాలజీ సెంటర్ని శివాలయం సెంటర్లో మేము అధునాతనంగా
ప్రప్రథమంగా స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ మేము అన్ని సౌకర్యాలతో ఈ దగ్గర పరిసరాలలో లేనటువంటి అధునాతనమైనటువంటి పరికరాలతో కాస్మెటాలజీ ట్రీట్మెంట్లో అభివృద్ధి అందరికీ ఒక అవగాహన కలిగించటానికి, తర్వాత వాళ్ళ సమస్యలకు చేరువగా ఉండాలని బీ స్ప్లాష్ అనే ఈ సంస్థని మేము ఈనాడు స్థాపిస్తున్నాము. డాక్టర్ ఆర్తి గారి సహాయంతో వారు మరి మేము కలిపి ఈ సంస్థని స్టార్ట్ చేశాము. మీరందరూ సద్వినియోగపరచుకోవాలి. ఈ యొక్క మా వ్యవస్థ యొక్క అన్నీ మీకు అందరికీ చేరువగా మరియు సానుకూలంగా ఈ పరికరాలను ఉంటాయి. ఇటువంటి యొక్క జన్మలలో వైద్యుని యొక్క జన్మ కూడా ఒకటి. నారాయణాంశ ఉంటేనే కానీ వైద్యుని యొక్క జన్మ రాదు అని చెప్పేసి మనకు పూర్వుల యొక్క అభిభాషణ. అందులోనూ ఓర్పు నేర్పు రెండూ కూడా కలిగి ఉంటేనే పేషెంట్స్ని చూడటానికి వీలుగా వైద్యుని సృజించినటువంటి యొక్క ఆ స్వామి యొక్క కటాక్షం నెరవేరుతుంది. అందువల్లనే అందులోనూ కూడా శరీరాంతర్భాగాలలో దంత సిరి అంటారు. దంత పటుత్వం ఉన్నంతకాలమే మనం స్ఫుటంగా మాట్లాడగలం. ఏదైనా సరే రుచులు గ్రహించడానికి కూడా దంతాల్లో సైతం నరాలు నాల్కలు కూడా పెట్టి స్వామి మనల్ని సృజించారు. కాబట్టే ఏదైనా విష్ణు సహస్రం పలకాలన్నా భగవద్గీత పలకాలన్నా ఈ రెండింటికి కూడా కాకుండా ఏదైనా స్ఫుటంగా స్పష్టంగా అక్షర సముదాయాన్ని పలకాలి అంటే దంతసిరి చాలా ముఖ్యమైంది. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కార్మికుల సమస్యలను పట్టించుకోవటం లేదని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గతంలో ఉద్యోగులకు వచ్చే రాయితీలను కూడా తొలగించారని 2017 పే స్కేల్ యారియర్స్ ఇంకా చెల్లించకపోవటం దారుణమన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి నిరసనకు ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మద్దతు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఒక్క రిక్రూట్మెంట్ను కూడా చేపట్టలేదని, కేవలం కారుణ్య నియామకాలు మాత్రమే చేపట్టారన్నారు. ఓటీ అలవెన్స్లు ఏ నెలకు ఆ నెల చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉందని, ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ కొత్త బస్సులు కొనాలని, ఆర్టీసీలో వెంటనే రిక్రూట్మెంట్ చేసి 10,000 మందినైనా తగ్గ రిక్రూట్మెంట్ చేయాలని, వాతావరణ కాలుష్యం నివారించాలనే పేరుతో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా ఆర్టీసీకి ఇవ్వాలి, ఆర్టీసీ వాటిని నిర్వహించాలి, మొత్తం ఆర్టీసీలో జరగాలని, ఆర్టీసీ కార్మికులు రావాల్సిన అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని, అలవెన్సులు హైడ్రోట్ అలవెన్సులు ఇతర అలవెన్స్ అన్నీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్టీసీ స్టాఫ్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో దండా జరగబోతుంది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు 2021 పే స్కేల్ కోల్పోయారు. కాబట్టి 2023లో రావాల్సిన పే స్కేల్ అయినా వెంటనే దాన్ని ప్రాసెస్లో పెట్టాలి. లేట్ అయ్యే పక్షంలో వెంటనే అయ్యారు పెద్ద మొత్తంలోని 30% తక్కువ అయ్యారని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన మెరుగైన ఇన్సెంటివ్ స్కీముని ఇవ్వాలి. అదేవిధంగా ఓటీ అలవెన్స్లు చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకించి డ్రైవర్ కండక్టర్ల పైన వాళ్ళకు రావాల్సినటువంటి శ్రమకు ఫలితం రావడం లేదు. డబుల్ డ్యూటీల పేరుతో విపరీతంగా దోపిడీ చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క జీతం 1600 ఉంటే కనీసం 700 మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా అద్దె బస్సు కార్మికులను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కనీస వేతనాలు ఇవ్వకుండా దోచుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా మొత్తం దాదాపు ఒక డ్రైవర్ కండక్టర్ల పైనే, అవుట్సోర్సింగ్ హైర్ బస్సు డ్రైవర్ల పైనే దాదాపు సంవత్సరానికి 350 కోట్ల రూపాయల దాకా ఈ శ్రమను దోచుకోవడం జరుగుతుంది. ఇది ఈక్వల్ టు ఒక నెలకు మొత్తం కార్పొరేషన్లో ఇచ్చేటువంటి జీతానికి సమానము. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఫిబ్రవరి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు ప్రసంగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.
తిరుమలలో మంత్రి రోజాకు నిరసన సెగ, జై అమరావతి అంటూ శ్రీవారి సేవకుల నినాదాలు. శ్రీవారి సేవకు వచ్చి ఇదేమిటి అని ప్రశ్నించిన మంత్రి. ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చాలంటూ ఢిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధర్నా. తమ పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి. ముత్యాలంపాడు సాయిబాబా మందిరంకు 1,00,000 విరాళం అందజేసిన యాచకుడు ఆదిరెడ్డి. తనకు బాబా భక్తులే కుటుంబ సభ్యులు అని వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.